ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత EU ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, EU చీఫ్ ఉర్సులా పాల్గొన్నారు. అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎటోనియో కోస్టా హాజరయ్యారు. అంతకుముందు భారత రక్షణ మంత్రి కార్యాలయానికి యూరోపియన్ యూనియన్ రక్షణ శాఖ ప్రతినిధుల బృందం చేరుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన వచ్చిన ఈ బృందం రాజ్నాథ్ సింగ్ తో కలిసి ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై చర్చించారు. ఈ సమావేశంలో భారత్ తరపున రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. డిఫెన్స్ విభాగంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ చర్చల్లో భారత్, EU మధ్య రక్షణ రంగానికి సంబంధించిన పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇక భారత్ EU డీల్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ డీల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి వాణిజ్య పరంగా, టాక్సెస్ పరంగా ఎటువంటి తగ్గటాలు మనం చూడబోతున్నామో అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సకాజ్, ఇక్కడ భారత్ EU మధ్య, యూరోపియన్ యూనియన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇది వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇది బ్లూ ప్రింట్ అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. అంటే భవిష్యత్తుకి ఇది ఒక బ్లూ ప్రింట్ అనేది తెలియజేశారు. మరోవైపు ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం రెండు దేశాల మధ్య, అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అలాగే భారతదేశం మధ్య ఇదొక చారిత్రాత్మక ఒప్పందం అంటూ కూడా ఆయన తెలియజేశారు. దీని ద్వారా ఇరు దేశాలకు సంబంధించి, అంటే ఇటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దాంట్లో ఉన్న భాగస్వామ్య దేశాలు ఏవైతే ఉన్న 27 దేశాలు కానీ ఇటు భారత్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ఇరు దేశాలు కీలకంగా ముందడుగు వేయబోతున్నాయి. భవిష్యత్తులో దీని ద్వారా చాలా లబ్ధి చేకూరుతుందనేది కూడా ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అంటూ కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా కితాబిచ్చారు. మరోవైపు ఇటు ఉర్సులా కూడా భారతదేశంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో ఇటు భారత్ అలాగే యూరోపియన్ కంట్రీస్ అనేవి కూడా ముందు అభివృద్ధి చెందుతాయి ముందు అనేది కూడా ప్రధాని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఉదయం డిఫెన్స్ మినిస్ట్రీలో ఇటు యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కలాస్ భేటీ అయ్యారు. డిఫెన్స్ సంబంధించిన విభాగంలో అక్కడ MOU కుదిరాయి. ఒప్పందాలకు పైన సంతకాలు చేశారు ఇద్దరు కూడా. అంటే ఇటు వైస్ ప్రెసిడెంట్తో పాటు వెళ్ళిన రక్షణ శాఖ విభాగం కానీ ఇటు భారత రక్షణ శాఖ మంత్రితో ఉన్న త్రివిధ దళాలు అధికారులందరూ కూడా దానిపైన MOUలకు సంబంధించి చర్చలు జరిగిన తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేశారు. దాని తర్వాత హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీతో యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్ అలాగే కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా కూడా సమావేశమై ముందుగా కరచాలనం చేసుకున్న తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన అధికారుల సమక్షంలో MOU కుదిరిన తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక విషయాలను కూడా వెల్లడించారు. దీనిలో ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపైన సుంకాలు అనేవి భవిష్యత్తులో భారీగా తగ్గబోతున్నాయి. దానిలో ప్రధానంగా లగ్జరీ కార్లపైన, మరోవైపు జ్యువెలరీ, జెమ్స్, మరోవైపు కెమికల్స్ కానీ మిషనరీస్తో పాటు ఆల్కహాల్, బీర్, వైన్స్, ఇతర మిషనరీస్ పైన కూడా భారీగా ధరలు తగ్గిపోతున్నాయి. ఇటు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కానీ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేవి, చర్చలు అనేవి ఒక అవగాహనకు వచ్చారు. ఇద్దరి మధ్య చర్చలు కీలకంగా జరిగాయి. దానిలో భాగంగా వచ్చే 5 ఏళ్ల పాటు ఈ ఎజెండాకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దానితో పాటు ప్రధానంగా ఇన్నోవేషన్ కానీ రక్షణ రంగానికి సంబంధించి ఈ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరిందనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయితే ఇది భారతదేశం ప్రధానంగా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచ దేశాలకు మేలు చేస్తుంది అనేది కూడా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్ కూడా వెల్లడించారు. మై డియర్ ఫ్రెండ్ మోడీ అంటూ కూడా ఆమె సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించి భారత్తో ఈ ఒప్పందాలు చేసుకోవడం అనేది
చాలా సంతోషంగా ఉంది. ఇటు ఈ కంట్రీస్ కూడా ఏదైతే 2 బిలియన్లు మొత్తం 27 యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్య దేశాలైన 27 దేశాలు మొత్తం 200 కోట్ల ప్రజల మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది. దాని ద్వారా భారత్కు లబ్ధి చేకూరుతుంది. మరియు భారత్ నుంచి ఆయా దేశాలు కూడా దిగుమతి చేసుకునే వస్తువుల ద్వారా ఆ టారిఫ్లు తగ్గించడం ద్వారా ఆయా దేశాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. మరోవైపు రక్షణ రంగానికి సంబంధించి కానీ ఇటు హెలికాప్టర్కి సంబంధించిన రంగానికి సంబంధించి విడిభాగాలు సరఫరా చేసుకోవడం, లగ్జరీ కార్లు, వీటన్నిటిని కూడా వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడం, ఒకరికొకరు షేర్ చేసుకోవడం ద్వారా దిగుమతులు ఎగుమతులు చేసుకోవడం ద్వారా వారికి టారిఫ్ అనేవి తగ్గించుకోవడం ద్వారా కొంత ఆర్థికంగా కూడా లబ్ధి చేకూరుతుంది. మరోవైపు ఈ ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దాదాపు 35 మిలియన్లు అంటే దాదాపు 3,50,00,000 ఉద్యోగాలు అనేవి కూడా భారత్లో రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు రక్షణ శాఖకు సంబంధించి వాణిజ్య కార్యదర్శి కూడా కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ కూడా దీనికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. ఇటు రక్షణ శాఖ కూడా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తంగా చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల భారీగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుందనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది ఒక బ్లూ ప్రింట్గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇది చారిత్రాత్మక ఒప్పందం. ఈరోజు 27వ తేదీ మరోవైపు యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు సంతకాలు చేసుకున్నాం కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగింది. 27వ తేదీన 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్తో సంతకాలు చేసుకుంటున్నాం, ఒప్పందం కుదుర్చుకున్నాం. కాబట్టి వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంతకాలు చేయడం అనేది ఇదొక యాదృచ్ఛికంగా జరిగింది అనేది ప్రధానంగా నరేంద్ర మోడీ కూడా ఈరోజు జరిగిన ఒప్పందాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనితో పాటు భారత్ యూయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. నిన్న రిపబ్లిక్ డే, నిన్న ఒక చారిత్రాత్మక క్షణం. మొదటిసారిగా యూరోపియన్ యూనియన్ నాయకులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మళ్ళా ఈరోజు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇవన్నీ కూడా చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇక ఈరోజు అంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు ఇటు యూరోపియన్ యూనియన్ కానీ ఇటు భారత్ కానీ రెండు ప్రజాస్వామ్య శక్తులు ఒకటి కాబోతున్న నేపథ్యంలో ఇతర దేశాలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఈ బంధం అనేది బలోపేతం అవుతుంది. సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీలో ఉన్న దేశాలే కాకుండా ఇతర దేశాలు ఏవైతే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా నార్వే ఈ సభ్య దేశాలు లేనప్పటికీ కూడా నార్వే రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవడం పట్ల నార్వే కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక భారతదేశం అంటే మొత్తం యూరోపియన్ యూనియన్ మధ్య సహకారం ప్రపంచం నుంచి కోసం భాగస్వామ్యం అనేది రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగడం ద్వారా వ్యాపార సంబంధాలు బలోపేతం అవడం ద్వారా ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అవి కూడా వీటిని చూసి అమెరికా ఏ విధంగా అయితే టారిఫ్లు విధిస్తుందో ఇతర దేశాల మీద ఇప్పుడు ఈ సంబంధాలు బలోపేతం కావడం ద్వారా కొంత అమెరికాకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇరు దేశాల మీద. మరికొన్ని ట్రంప్కు అనుకూలంగా ఉన్న దేశాలు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇప్పటికే సంతకాలు అయితే కంప్లీట్ అయ్యాయి. కానీ ఇదంతా అమలులోకి రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. దానికి సంబంధించిన న్యాయ పరిశీలన కానీ ఇతర యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఉన్న సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి వారితో కూడా చర్చించి కీలకంగా నెక్స్ట్ ఒక 5 నుంచి 6 నెలల్లో ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు సంతకాలు అనేవి కూడా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం 2026 ఆఖరు లేదా 2027 మొదటి నెలలో ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. దీనితో పాటు ప్రధానంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల మాత్రం ఇద్దరు కమిషన్ అధ్యక్షురాలు, మరోవైపు కౌన్సిల్ ప్రెసిడెంట్, మరోవైపు కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశంతో మేము చేతులు కలపడం ద్వారా ఒప్పందం చేసుకోవడం ద్వారా మరింత బలోపేతం అవుతాము, మా సత్సంబంధాలను మరింత పెరుగుతాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి అనేది కూడా ప్రధానంగా వారందరూ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏ వస్తువులపై ఎంత మేర పర్సంటేజ్ అనేది టారిఫ్ తగ్గుతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ దిగుమతి చేసుకునే వస్తువులన్నింటిపై కూడా ఈ నుంచి ఏవైతే భారత్ దిగుమతి చేసుకుంటుందో ఆ వస్తువులన్నింటిపై కూడా దాదాపు టారిఫ్ అనేది చాలా తగ్గుతుంది. దాని ద్వారా ఆర్థికంగా భారత్ అనేది
వృద్ధి చెందుతుంది అనేది కూడా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగానే 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్లో పర్యటించారు ఇద్దరు కూడా. ఇటు ప్రెసిడెంట్ కౌన్సిల్ అధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా 3 రోజుల నుంచి భారత్లో పర్యటించిన తర్వాత నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు ఇటు రాజ్ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. దాని తర్వాత ఇద్దరు అధ్యక్షురాలు అలాగే ప్రెసిడెంట్ ఇద్దరు కూడా హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై ముందుగా ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలను జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత కమిషన్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, తర్వాత కౌన్సిల్ అధ్యక్షురాలు ఇటు ఉర్సులా కూడా వారి యొక్క నిర్ణయాలను వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి రావడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అనేది అయితే వారంతా వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సర్టస్ శివ, ఇటు చూస్తే EU ఒప్పందం, ఇటు భారత్ EU ఒప్పందం ఇటు అమెరికా వైపు నుండి ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందనుకోవాలా? ఇప్పటికే ఇటు అక్కడ నుండి చూస్తే ట్యాక్సెస్కు సంబంధించిన వార్నింగ్స్ సంకేతాలు వస్తూ ఉన్నాయి. సో ఈ ఒప్పందం వాటిని ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలా? రైట్, అంటే అమెరికా నుంచి కొంత రక్షణ పొందాలనే ఉద్దేశంతోనే చాలా దేశాలన్నీ కూడా కొంచెం వేరే దేశాలతో టైఅప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే అంటే ఇప్పుడు ఇతర దేశాల దగ్గర చమురు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా నష్టపోతుంది కాబట్టి ఇటు వెనిజులా కానీ, రష్యా కానీ, ఇరాన్ దగ్గర చమురు కొనుగోలు చేయొద్దు, వారి దగ్గర చమురు కొనుగోలు చేస్తే మాత్రం కొనుగోలు చేసిన వారందరిపైన ట్యాక్స్ విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా, వాణిజ్య ఒప్పందాలు కొనసాగించడం ద్వారా కొంత లబ్ధి చేకూరుతుంది తప్ప ఎటువంటి నష్టం ఉండదు. కానీ ట్రంప్ మాత్రం ఇండైరెక్ట్గా బెదిరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మొదట రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయదు, కొనుగోలు చేస్తే 50% దానికి సంబంధించి 50% టారిఫ్ విధిస్తానన్నారు. అలాగే వెనక్కి తగ్గిన నేపథ్యంలో దేశ ప్రజల కోసం, దేశం కోసం వెనకడుగు వేసేది లేదు, దేశ శ్రేయస్ కోసం అనేది ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. వెనకడుగు వేయని నేపథ్యంలో 50% టారిఫ్ విధించారు. దాని ద్వారా ఇటు సొంత దేశంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోను, ప్రభుత్వంలోని నేతలు కానీ, అక్కడ ఉన్న అధికారులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ చమురు కొనుగోలుకు సంబంధించి కానీ, ఇటు రక్షణ రంగానికి సంబంధించిన విభాగాలకు సంబంధించి కూడా ఇటు రష్యా దగ్గర, ఇతర దేశాల దగ్గర అందరూ కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా కొనుగోలు చేయదు, కొనుగోలు చేస్తే మాత్రం టారిఫ్ విధిస్తాననేది ఒక వార్నింగ్ అయితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ ఎవరు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా వారు చేయాల్సింది చేస్తూ ఉన్నారు. కానీ ఆ ట్రంప్ మాత్రం అతను ఏదైతే వార్నింగ్ ఇస్తున్నారో దానికి అనుగుణంగానే టారిఫ్లు విధిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటు వెనిజులా విషయానికి వచ్చినా, మరోవైపు ఇప్పుడు ఇరాన్ కానీ, రష్యా, వీటన్నిటిపైన కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ నుంచి ఎవరు కూడా చమురు కొనుగోలు చేయొద్దు అనేది. ఇక్కడ చమురు నిల్వలకు సంబంధించి గతంలో వెనిజులా అధ్యక్షుడు వారి మాట వినలేదని చెప్పి దానిలో దాడి చేసి అతన్ని క్యాప్చర్ చేసి బంధించి భార్యాభర్తలు ఇద్దరిని కూడా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురేను అతని భార్యను కూడా బందీలుగా చేసి న్యూయార్క్ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ చమురు నిల్వలను కూడా అతను స్వాధీనం చేసుకుని వాటిని వ్యాపారం చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా అందరూ కూడా చమురు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పుడు బోర్డర్స్కు ఇరు దేశాలు కూడా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, బలగాలను కూడా మోహరించే ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి అయితే ప్రజెంట్ నెలకొంది. దీని ద్వారా ఇరాన్లో వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ట్రంప్ తన మూర్ఖత్వపు నిర్ణయాలతో అనేక విధాలుగా తను అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ద్వారా ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయనేది ప్రధానంగా అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే రెండవసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరిని సంప్రదించకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో భారత్ సంబంధాలు కొనసాగించడం కింద ట్రంప్కు ఆగ్రహానికి తెప్పించే విషయమే. కానీ భారత్ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి దేశ శ్రేయస్సు కోసం, దేశ ప్రజల కోసం ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదన్నట్టుగానే భారత ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు యూరోపియన్ యూనియన్ కమిషన్ అలాగే కౌన్సిల్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్లతో సమావేశమై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాల ద్వారా లగ్జరీ కార్లు కానీ, ఇతర జెమ్స్ జ్యువెలర్స్ కానీ, ఆల్కహాల్కి సంబంధించి కానీ, మిషనరీ, కెమికల్స్ వీటన్నిటిపై కూడా దిగుమతి చేసుకున్న నేపథ్యంలో వాటన్నిటిపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ రోజు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా త్వరలోనే మరో 5-6 నెలల్లో ఈ ఒప్పందాలన్నీ కూడా అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ. శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రధాని మోదీ భారత్ EU మధ్య ట్రేడ్ డీళ్లపై కీలక ప్రకటన చేశారు. భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ప్రధాన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని అన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చర్చించుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2026 ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్. भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं.
ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है। ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है। ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है। ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है। साथियों, ईयू के साथ हुआ ये फ्री ट्रेड एग्रीमेंट ब्रिटेन और एप्टा समझौतों को भी कॉम्प्लीमेंट करेगा। इससे ट्रेड और ग्लोबल सप्लाई चेन दोनों को मजबूती मिलेगी।